హలో బిజీ పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను నా డైలీ వ్లాగ్ అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. యాజ్ ఏ వర్కింగ్ ఉమెన్గా మార్నింగ్ లేవంగానే ఇల్లంతా సర్దేసి ఫ్రెష్ అయిపోయేసి దీపం పెట్టి ఆ లంచ్ బాక్స్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని ఆఫీస్కి అయితే బయలుదేరిపోయాము అని మాత్రం అస్సలు చెప్పను, ఎందుకంటే లేవడమే లేట్ అయ్యింది ఈరోజు. కాబట్టి బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేసాము. పూరి అనేసి నిన్న నైటే ఫిక్స్ అయ్యాము లంచ్కి అనేసి. సో పూరి పిండి అయితే నిన్న ఈవినింగే కలిపి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను నేను. ఇంకా మార్నింగ్ లేసి జస్ట్ కర్రీ వరకు ప్రిపేర్ చేసుకొని పూరి వేసుకొని లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసుకునేసాము. బెంగళూరులో ఉండే క్లైమేట్కి మార్నింగ్ లేవాలంటే అస్సలు అవ్వట్లేదు. ఇంకా నేనైనా ఆఫీస్కి 11 లోపు ఎప్పుడైనా లాగిన్ అవ్వచ్చు, కానీ తనకు అలా కాదు. 9 అంటే 9 ఎగ్జాక్ట్గా అలానే లాగిన్ అయిపోవాలి. సో త్వరగా అయితే బయలుదేరిపోయాము. ఇంకా నా ఆఫీస్ దగ్గరే, కొంచెం 3 to 4 minutes బైక్లో డ్రాప్ చేయడానికి. నన్ను ఇక్కడ డ్రాప్ చేసి తన ఆఫీస్కి వెళ్ళడానికి మినిమం 10 to 15 minutes టైం అయితే పడుతుంది. సో అందుకనేసి అయితే కొంచెం త్వరగానే బయలుదేరిపోయామన్నమాట. ఇంకా ఇంటి దగ్గర బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయింది కాబట్టి నా ఆఫీస్ క్యాంటీన్లో అయితే నేను దోశ అయితే ఆర్డర్ చేసుకున్నాను. నా ఆఫీస్ క్యాంటీన్, ఆఫీసు మొత్తం కూడా నేను ముందు వీడియోలో అయితే షేర్ చేశాను మీకు. మా ఆఫీస్ క్యాంటీన్ అంతా కూడా చాలా పెద్దగా బాగుంటుంది. నేనైతే మసాలా దోశ ఆర్డర్ చేసుకున్నాను. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందన్నమాట. ఇంకా టైం ఏమో ఆల్మోస్ట్ 11-11:30 అయితే అయ్యింది. కొంచెం బోర్ కొడుతుంది, కంటిన్యూస్గా వర్క్ ఎంతసేపు చేస్తాము. అలా చూస్తే కొంతమంది ఫోన్లో బిజీగా ఉన్నారు, కొంతమంది వర్క్ చేసుకుంటున్నారు, కొంతమంది ఇలా చిట్ చాట్ కూడా చేసుకుంటున్నారు. ఇలా ఉంటేనే బాగుంటుంది, కొంచెమన్నా స్ట్రెస్ తగ్గుతుంది. లేకుంటే ఈ బిజీ స్కెడ్యూల్ అయితే చాలా కష్టం. ఇంకా కింద అయితే ఏదో శారీస్ సేల్ పెడుతున్నారు, ఆఫర్లో వస్తున్నాయి శారీస్ అన్నీ. అంటే చూద్దాము, ఎలాగో ఫెస్టివల్ సీజన్ కదా, మనకు కూడా ఏమైనా పనికొస్తుందేమో అని చూడ్డానికని అయితే వెళ్ళాను. శారీస్ అన్నీ పర్వాలేదు, బాగానే ఉన్నాయి. అలా అని తీసి పడేసేలాగైతే ఏం లేవు, అలానే తీసుకునేలాగా కూడా లేవు. ఓకే బాగానే ఉన్నాయి. శారీస్ గురించి బాగా ఎక్కువ తెలిసిన వాళ్ళకైతే తెలిసిపోతుంది బాగుందో లేదో. మనకు శారీస్ గురించి అంత నాలెడ్జ్ అయితే లేదు. ఇంకా డిఫరెంట్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి, ఫ్లేర్ టైప్లో అంతా చాలా బాగున్నాయి. ఇంకా మెన్స్కి కూడా కుర్తీస్, అలాగే సూట్స్, ఇవి కూడా చాలానే ఉన్నాయి వెరైటీస్. అలా అయితే ఈరోజైతే కానిచ్చేసామన్నమాట. ఇంక ఇంటికి వెళ్ళంగానే నా సెకండ్ డ్యూటీ అయితే ఎక్కాను. అన్ని డిష్ వాషింగ్, ఇంకా నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలి కదా. నా హస్బెండ్ అయితే నాకు హెల్ప్ చేస్తున్నారు, బట్టలన్నీ ఫోల్డ్ చేసి ర్యాక్లో అయితే పెట్టేస్తున్నారు. నేను డిన్నర్కి అయితే అన్నము, పప్పు, ఆలూ ఫ్రై అయితే చేసుకొని తినేసామన్నమాట. దాట్స్ ఆల్ ఫర్ ద మినీ వ్లాగ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మెనీ మోర్ అప్డేట్స్. Thank you. Bye bye.